హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసండి మా ఇంట్లో ఒకసారి చూద్దరండి. కాలీఫ్లవరు, జీడిపప్పు, కొబ్బరికాయ వేసుకుని పేస్ట్తో కర్రీ అండి. చాలా సూపర్ ఉంటుంది. ఒకసారి తయారయ్యే విధానం చూడండి. ఇందులోకి కాలీఫ్లవరు, పసుపు, ఉప్పు వేసుకుని పారించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ, జీడిపప్పు పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అందులోకి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని పక్కన పెట్టుకుని పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వీట్ అయిన తర్వాత పచ్చిమిరకాయ, సిరుకులు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం పేస్టు, మసాలా వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకుని ఉప్పు, కారం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి అయితే వాటర్ అవసరం లేదు, ఇందులో వాటరే సరిపోద్ది. తర్వాత ఫస్ట్ మిక్సీ ఆడుకున్నది అందులో వేసుకుని దగ్గరగా ఫ్రై చేసుకుంటే ఈ కూర అయితే చాలా సూపర్ ఉంటుందండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.